Thank you for giving me an opportunity. చెప్పండి. అధ్యక్ష ధన్యవాదాలు. ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డిబేట్ సార్ మీరు అలౌ చేసినందుకు, మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన దానికి అలౌ చేసినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. నేను స్పష్టంగా నిన్న చెప్పాను అధ్యక్ష, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను, అండ్ ఐ విల్ ఆల్సో స్టాండ్ బై మై వర్డ్. నిన్న మీడియా ముందు చెప్పిన వారికి సభలో నేను చెప్పిన ఏమడిగానంటే, మీరు డిపిఆర్ లేదు అని చెప్తా వచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా వారు ఏమంటున్నారు, నేను వారి వర్డ్స్ కూడా రాసుకున్నాను, ప్రపంచ బ్యాంక్ ముందు డిపిఆర్ పెట్టలేదు, డిపిఆర్ హెస్ నాట్ బీన్ సబ్మిటెడ్ అంటున్నారు. నేను వారిని అడిగింది ఏంటంటే, ముందు మనకు సభలో చెప్పింది అసలు డిపిఆర్ లేదు అన్నారు. అదే సెప్టెంబర్లో వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి ఇచ్చినటువంటి ఒక లేఖ, అంటే ఒక ప్రపోజల్, వరల్డ్ బ్యాంక్కి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు అధ్యక్ష. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది, అది సింపుల్ ప్రొసీజర్. సో వారు అక్కడ ఇచ్చినటువంటి ఉత్తరంలో ఏం చెప్పారంటే, ఆ ప్రపోజల్లో పీపీఆర్లో ఇప్పుడు వీరు చెప్తున్నటువంటి ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే, డిపిఆర్ ఉందా అనేటటువంటి కాలంలో ఎస్ డిపిఆర్ ఉంది అని చెప్పారు. సో నేను నిన్న మీడియాలో చెప్పింది కూడా ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి ఈ పీపీఆర్లో ఆల్రెడీ డిపిఆర్ ఉంది అని చెప్పారు. అందులో ఇంకో కాలం కూడా ఉంది అధ్యక్ష, డీటెయిల్డ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అంటే అది కూడా ఎస్ అనే పెట్టారు. సో మీకు సెప్టెంబర్లోనే డిపిఆర్ ఉండి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే మళ్ళీ మీరు అక్టోబర్లో టెండర్ ఎందుకు వేశారు డిపిఆర్ చేయాలని? మళ్ళీ మీరు డిసెంబర్లో నిన్న సభలో డిపిఆర్ లేదని ఎలా చెప్పారు అనే నేను అడిగాను అధ్యక్ష. విమర్శిస్తే తొలగిస్తా. ప్లీజ్ అమ్మా కానివ్వండి అమ్మా. వెంకట్ ప్లీజ్. అలా చేస్తారో లేదో నాకు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, మేము అడిగితే నిన్న కూడా చర్చ జరిగినప్పుడు మీరు మనం తెలంగాణ వచ్చిన తర్వాత తప్పకుండా మార్పును గతం కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. ఏమైంది 1956 నుంచి మీరే ఉంటారు కదా అంటే అది చరిత్రకు అర్థం లేదు అధ్యక్ష. 2014 తర్వాత జరిగిన పరిణామాల గురించి కూడా ఇప్పుడు అవసరం లేదు అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నా, మేము ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు ఇంకా మరింత మెరుగుపడడానికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తే వాటిని తప్పకుండా సంబంధిత శాఖ మంత్రిగా, నేను వారి రాజకీయ పార్టీని కూడా కోరిన, నిన్న రాజకీయ పార్టీగా 12 నెలలలో మీరు హాస్టళ్లకు సంబంధించిన ఈ సమస్యను, ఈ అంశాన్ని పరిష్కరించమని ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. శాసనసభలో చర్చ జరుగుతూ ఉంది, శాసన మండలి చర్చ జరుగుతూ ఉంది. ఇది వేదిక, ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద కేంద్రంగా ఇక్కడ మీకు స్వేచ్ఛ ఉంది. కానీ ఆ హక్కును దయచేసి ఆ హాస్టల్ ఉండే పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు మారే విధంగా ఉండాలని కోరుకుంటాను అధ్యక్ష. ఈరోజు అనేకమైన అంశాలని నిజం చెప్పినట్టుగా టీచర్లకు సంబంధించినటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ తొలగించడమే కాక, మౌలిక సదుపాయాలు కలగజేయడమే కాక, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చాలా సంవత్సరాల తర్వాత మెచ్చార్జీలు పెంచడం అధ్యక్ష. నేను తమరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఒక హాస్టల్, మీరు ఎప్పుడైనా సొంత జిల్లా నల్గొండకి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్న ఒక హాస్టల్కి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేద్దాం అధ్యక్ష. ఈరోజు పరిస్థితి మెరుగుపడడానికి ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లు ఎస్పీల సమావేశం తీసుకున్న రోజు కూడా బాధ్యత చిన్న జిల్లాలైనాయి, ఆ జిల్లా పరిధిలో ఉన్న హాస్టల్ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా చెప్పినారు. హాస్టళ్లను తిరగాల్సిందే అనేటువంటి మాట చెప్పినారు. అంతేగాక హాస్టళ్ల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా బుష్ ఉండి ఎక్కడైనా ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటే ఈరోజు డిఆర్డిఓ శాఖ ద్వారా బుష్ క్లియరెన్స్ చేసి పండ్ల పూల మొక్కల్ని పెంచే విధంగా చెట్లకు సంబంధించినటువంటి పెట్టమని చెప్పినారు. వాటితో పాటుగా మెచ్చార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను పెంచుతూనే అక్కడ ఉండేటటువంటి అనేక సౌకర్యాలను కలిగేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష, ఇలా 1029 గురుకులాలుంటే 300 చిల్లర మాత్రమే సొంత భవనాలే అధ్యక్ష. ఇలా మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ పేరు మీద ఒక ప్రపంచ స్థాయి క్వాలిటీ ఉండే విధంగా పిల్లలందరూ కూడా ఒకటే దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఒకటే కాంప్లెక్స్లో 25 ఎకరాల జాగా తీసుకొని దాదాపు 150 కోట్ల పైన ఉండేటువంటి ఎస్టిమేషన్ తీసుకొని వాళ్ళకి ఆట మైదానాలతో సహా, చదువుకోవడానికి లైబ్రరీతో సహా, స్టాఫ్ కూడా అకామిడేషన్తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేసే విధంగా 54 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 4 గురుకులాల పేరు మీద 216 గురుకులాలను కొత్తగా నిర్మించే శంకుస్థాపనలు చేసుకున్నాం అధ్యక్ష. వాటికి ఇక్కడ 5,000 కోట్ల రూపాయలు కేటాయించుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇటు మెచ్చార్జీలు పెంచడం, ఇటు నియామకాలు చేయడం, అటు ట్రాన్స్ఫర్లు చేసుకోవడం, ప్రమోషన్లు ఇచ్చుకోవడం, మెచ్చార్జీలు పెంచడం, వారికి సంబంధించిన కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, నూతన భవనాలు నిర్మించుకునే విధంగా ఇన్ని రకాల చర్యలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదైనా అరకొర లోపం ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి మేము సానుకూలంగా ఉన్నామనేటువంటి మాట మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాను. ఈరోజు అక్కడక్కడ ఆసుపత్రులకు సంబంధించిన చిన్న చిన్న పాయిజన్ కేసులు అవుతా ఉన్నాయి. తప్పకుండా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చినాం, ఫుడ్ సేఫ్టీ కమిటీలను వేసినాం, జాగ్రత్త అనే మాట చెప్తా ఉన్నాం మీ ద్వారా కూడా. మళ్ళా ఎందుకు చెప్తున్నామంటే
పిల్లల సంరక్షణ ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారి బాధ్యత అనే మాట చెప్తా ఉన్నాం. కాబట్టి అక్కడక్కడ జరిగిన సంఘటనలు ఇవాళ కొత్తగా పోనీ ఇవ్వాలనే మేము అధికారంలోకి వచ్చినాయి అన్నంగా జరుగుతలేవు అధ్యక్ష. గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాటిని భవిష్యత్తులో ఒక్క సంఘటన కూడా జరగకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అందుకు సంబంధించి కొత్త కౌన్సిలింగ్ చేసే విధంగా కొంత అనుభవజ్ఞులైనటువంటి మానసికంగా వాళ్ళను గట్టిగా ఇచ్చేటువంటి ఉండగా ఆరోగ్యంగా ఉండడానికి సెల్ఫ్గా పొద్దున్న లేచి వ్యాయామం చేయడమో లేకపోతే ఇతరత్ర ఆహార పదార్థాలకు సంబంధించో సరైన విధంగా ఉండాలని నేమ్స్లో ఉన్నటువంటి డైటీషియన్స్ కావచ్చు, మిగతా ఆసుపత్రుల్లో డైటీషియన్స్ ద్వారా 4 కార్యదర్శులను కూర్చోబెట్టి ఒకటే మెనూ మొత్తం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేరే మెనూ లేదు. ఆ బుక్ కూడా గౌరవ సభ్యులందరికీ ఇస్తాం. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చెక్ చేసుకునే హక్కు ఉన్నదనే మాట మనం చేస్తాను. నేను వాళ్ళకు కూడా కోరుతాను, దయచేసి రాజకీయం లేదు హాస్టల్ విద్యార్థుల దగ్గర వాళ్ళ వసతులకు కల్పించే విషయంలో ఎక్కడ పాలిటిక్స్ అవసరం లేదు. మీరు కూడా వాటిని సందర్శించండి, వాటిని వేదికగా చేసి మార్పుకు శ్రీకారం చుట్టండి. నేను ముందే చెప్పిన ఒక విద్యార్థి, రాజకీయ నాయకుని విద్యార్థి నుంచి వచ్చిన విద్యార్థి యొక్క సమస్యలు తెలుసు, వాళ్ళను బాగు చేయడానికి ఏ విధంగా చేయాలో అనేటువంటి అధికారంలోకి వచ్చినాక ఆ బాధ్యతను గుర్తించగలిగేటువంటి వ్యక్తి అధ్యక్ష. పార్లమెంట్లో చూసినాం అనేకమైనటువంటి అంశాలు. ఇవాళ విద్యా సంస్థలకు సంబంధించిన మార్పుకు విద్యా హక్కు చట్టం తీసుకొచ్చినాం. తెలంగాణలో విద్యా కమిషన్ని తీసుకొచ్చి ఇలా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని మేము ఈరోజు ఒక కమిషన్ పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి విధంగా ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళను స్వయంగా అక్కడక్కడ పరిశీలించడానికి వారు ఈరోజు చట్టసభలో వచ్చి ఇతర టీచర్ ఎమ్మెల్సీలు లేదా ఇతర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో పాటుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండడానికి వాళ్ళందరూ సలహాలు కూడా అడుగుతాను అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నాం. మీ ద్వారా నేను గౌరవ సభ్యులందరినీ చర్చకు ఆహ్వానిస్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశం మేరకు ప్రభుత్వానికి ఈ పిల్లలకు ఉపయోగపడే విధంగా మంచి సలహా సూచనలు ఇవ్వాలని వారు చెప్పిన తర్వాత దాన్ని నోట్ చేసుకొని మళ్ళీ మాట్లాడతాం. కానీ ఈ యొక్క సభ పెద్దల సభ యొక్క చర్చ